హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఉస్తాద్ భగత్ సింగ్ ఈ సినిమాకి ఎంత హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయంటే ఆ రేంజ్లోనే సినిమా కూడా తీస్తున్నారు. హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్లో ఇప్పటికే గబ్బర్ సింగ్ వచ్చింది. అది ఎలాంటి హిట్ ఇచ్చిందో పవన్ కళ్యాణ్ గారి కెరియర్లోనే ఆ సినిమాకు ఉన్నటువంటి ప్రత్యేకత మనకందరికీ తెలుసు. ముఖ్యంగా హరీష్ శంకర్ గారు, దేవిశ్రీ ప్రసాద్, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ ముగ్గురు కాంబినేషన్ బ్లాక్ బస్టర్ అనే చెప్పాలి. అలాంటి కాంబినేషన్లో ఉస్తాద్ భగత్ సింగ్ ఇప్పుడు ఈ సినిమా మీదే అందరి దృష్టి అయితే ఉంది. ఈ సినిమాకి సంబంధించి ఒక చిన్న గ్లిమ్స్ లాంటిది రిలీజ్ చేశారు. సాంగ్కి సంబంధించి పవన్ కళ్యాణ్ గారిని ఈ సాంగ్లో ఆయన చేస్తున్నటువంటి డాన్స్ని చూపించారు. ఒకసారి మీకు చూపిస్తారు. ఇలా పవన్ కళ్యాణ్ గారిని ఇంత హార్ట్ఫుల్గా నవ్వటం చూసి చాలా రోజులు అయిపోయింది. అంటే చాలా సందర్భాల్లో చూస్తాం కానీ బట్ ఇలా సినిమా సెట్లో పవన్ కళ్యాణ్ గారిని ఇంత హ్యాపీగా, అంటే ఓజీ కూడా వచ్చింది, చాలా బాగా చేశారు. ఈవెన్ అంతకుముందు హరిహర వీరమల్లో వచ్చింది. బట్ దాంట్లో ఒక సపరేట్ సినిమా అంతా కూడా క్యారీ చేసుకుంటూ ఉంటుంది. ఒక సీరియస్నెస్ ఓజీలో కనిపిస్తుంది. ఆ తర్వాత హరిహర వీరమల్లు అంతా కూడా ఇంకొక టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఉంటుంది దాంట్లో. బట్ పవన్ కళ్యాణ్ గారిని అందరూ ఇష్టపడేది ఇలాంటి జెన్యూన్గా, అంటే హార్ట్ఫుల్గా ఆయన చేసేటువంటి పర్ఫార్మెన్స్, డాన్సులు, లేదా ముఖ్యంగా కొన్ని డైలాగ్స్. అది కూడా హరీష్ శంకర్ గారి డైలాగ్స్ గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ట్రెండ్ ఫాలో అవటం కాదు, ట్రెండ్ సెట్ చేస్తా, ఇలాంటి మాటలు చాలా ఉంటాయి. అవన్నీ కూడా ఈసారి ఈ ఉస్తాద్ భగత్ సింగ్లో చాలా మెండుగా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఐ మీన్ అప్పుడెప్పుడో చిరంజీవి గారితో కూడా ఈ సినిమాకి సంబంధించినటువంటి ఒక డైలాగ్ కూడా చెప్పించారు. అంతేకాదు హరీష్ శంకర్ గారు పవన్ కళ్యాణ్కి ఎంత వీరాభిమానం మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక ఫ్యాన్ బాయ్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో గబ్బర్ సింగే చూసాం, అది కూడా ఒక రీమేక్గా చూసాం. అలాంటిది ఇప్పుడు ఒక స్ట్రైట్ సినిమా. చాలా మంది ఈ సినిమాని తేరీ రీమేక్ అని చెప్పి చాలా మంది అనుకున్నారు, కానీ ఇది డైరెక్ట్ సినిమా అని చెప్పి ఇప్పటికే ప్రొడ్యూసర్ దగ్గర నుంచి, డైరెక్టర్ హరీష్ శంకర్ గారి దగ్గర నుంచి కూడా క్లారిటీ వచ్చింది. అంతేకాదు ఈ సినిమాని ఒక అభిమాని ఎలా అయితే పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడతారో అదే తరహాలో దానికి మించి ఇచ్చేలా హరీష్ శంకర్ గారు ప్లాన్ చేశారట. ప్రతి డైలాగ్ కూడా ఒక రేంజ్ లో పేరు పొందారు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎస్పెషల్లీ ఈ సాంగ్ కి సంబంధించి దేవిశ్రీ ప్రసాద్ గారు ఒక రేంజ్ లో ఇచ్చారట పవన్ కళ్యాణ్ గారికి. అంతేకాదు ఎప్పుడు ఇంతలా, ఈ మధ్య కాలంలో ఇంతలా డాన్స్ కూడా పవన్ కళ్యాణ్ గారు వేయలేదట. ఆ పాటని చూసి, ఆ కంపోజింగ్ చూసి ఎస్ నేను కూడా డాన్స్ చేయాలనిపిస్తుంది అనుకునేటువంటి విధంగా సెట్ లో ఆయన గతానికి మించి ఈ పర్ఫార్మెన్స్ కూడా చేశారట. చాలా రోజులైంది. నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారిని ఇంత హ్యాపీగా చూస్తే అభిమానులకి కడుపు నిండిపోద్దాం. ఏం ఉన్నాడ్రా అన్నయ్య అనిపించుకునేలా అసలు ఆ క్లాసిక్ లుక్. ఈవెన్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన రాజకీయాల్లో బిజీగా ఉండి ఆయన సరిగ్గా ఆయన హెల్త్ మీద కావచ్చు, లేదంటే ఆయన ఫిట్నెస్ మీద కావచ్చు సరిగ్గా ఉండట్లేదు అని చెప్పి కామెంట్స్ చేశారు. బట్ ఆయన ఎప్పుడూ కూడా ఖుషీలో, బద్రీలో ఎలా అయితే మనకి పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టపడతామో, రీసెంట్ గా మనకి ఆల్రెడీ ఓజీలో ఆయన పర్ఫార్మెన్స్ అంటే ఇంత షార్ట్ టైంలో, అంటే ఎలక్షన్స్ కి కొంతమంది ట్రోల్స్ చేసినా కానీ మళ్ళీ ఇంత మ్యాసివ్ చేంజ్, అసలు ఏ రకమైనటువంటి ఫార్మేషన్ చేంజ్ చేసుకుంటూ వచ్చారో మనం చూసాం. దీంట్లో కూడా అలాగే కనిపిస్తున్నారు. అంత క్యూట్ గా ఆయన నవ్వుకే పడిపోయే వాళ్ళు ఉంటారు. అంత అద్భుతమైనటువంటి ఆ స్మైల్ చాలా. సినిమా అంతా ఆయన అలా నవ్వుతూ అలా నడుచుకుంటూ ఉంటే చాలు. సినిమాలో ఇంకా వేరే ఏమీ అవసరం లేదు. ఈవెన్ ఓజీ కూడా అంతే, ఆయన అలా నడుచుకుంటూ జస్ట్ ఆ క్లాసికల్ కల్ట్ అభిమానులు ఎలా ఉంటారో, అభిమాని సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా కనిపించింది ఓజీ. ఇంకొక అభిమాని మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి మనం ప్రత్యేకించి చెప్పవసరంలా. ఈ డిసెంబర్ ఫస్ట్ వీక్ లోనే, అంటే ఈ వీక్ లోనే ఒక మ్యాసివ్ అప్డేట్, ఒక సాంగ్ కూడా ఉంటుందట. అంతేకాదు మళ్ళీ డిసెంబర్ ఎండింగ్ కి కూడా ఇంకొక సాంగ్ కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. నాకు తెలిసి ఇదే సాంగ్ ని ఫుల్ సాంగ్ మరి జనవరి 1 కి ఉంటదేమో అని అనుకుంటున్నారు. సో ఏదేమైనా సరే ఈ చిన్న గ్లిమ్సే రచ్చలేపేస్తుందని చెప్పాలి.